My name is Ashwin. I am studying 5th class. ఈరోజు మా స్కూల్ 5th క్లాస్ అందరం కలిసి ఫీల్డ్ ట్రిప్కి పొలాల కాడికి వెళ్ళాం. అక్కడ పొలాల కాడ ఎలా కష్టపడతారు, ఎలా రైస్ పండిస్తారు, ఎలా వస్తారని మాకు అన్నీ తెలిసాయి. అక్కడ మళ్ళీ ఇక అన్ని పెస్టిసైడ్స్ అన్నీ వాడడం వల్ల మనకి పురుగు పట్టకుండా చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే కాడ ఫిషింగ్ ఫార్మర్స్ పౌల్ట్రీ ఫామ్ కాటన్ లాంటి చాలా పండించడం వల్ల డైరెక్ట్ ఒకటే ఇంటర్ క్రాప్ లాగా అన్ని సస్టైనబుల్ క్రాపింగ్ అయింది. దానివల్ల మాకు ఎలా చేయాలి, అవి ఎలా పడతాయి, ఎంత టైం పడుతుందో మాకు అన్నీ తెలుసాయి. Saicharan, I am studying 5th class in at MPPS Filterbed School. ఈరోజు మేము ఫీల్డ్ ట్రిప్కి 5వ తరగతి పాఠశాల అందరం ఫీల్డ్ ట్రిప్కి మేము పొలం కాడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక మాకు పొలం గురించి అంతా ఏమేమో వివరాలుగా అన్నీ తెలిసింది. మాకు పాఠంలో వచ్చిన అన్నీ మేము రియల్గా చూసేసరికి మాకు అక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ తెలిసింది. వాళ్ళు ఒక పొలం కాకుండా అన్నీ సస్టైనబుల్గా అన్నీ చేశారు. మనమేమో అన్నం వాళ్ళు అంత కష్టపడి అన్నం వండిస్తుంటే మనం ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వారేస్తున్నాం కాబట్టి అన్నం వేస్ట్ చేయాలి. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్ ఎట్ ఎంపీపీఎస్ ఫిల్టర్బెడ్. మేము 5వ తరగతి పిల్లల స్టూడెంట్స్ అందరం పొలానికి వెళ్ళాం. అక్కడ చాలా ఉన్నాయి, అంటే పొలం కాకుండా ఈ సస్టైనబుల్గా ఫిష్ ఫామ్, ఈ నర్సరీ, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మన పాటలో నేర్చుకునేవన్నీ రియల్గా చూసేదానికి భీంపుత్ర శ్రీనివాస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్బెడ్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. సో మా పిల్లల్ని వల్ల క్షేత్ర పర్యటన నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి శంకర్పల్లి గ్రామం పొలాలకు తీసుకెళ్లడం జరిగింది. పిల్లలు పట్టణ ప్రాంతంలో ఉన్న పిల్లలు పొలాలు ఎట్లా పండించడము, పొలాల్లో వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల కష్టమైనటువంటి పనులను తెలుసుకోవడానికి వీలు కాదు. వాస్తవంగా పిల్లలు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే డబ్బాల నుంచి వస్తుంది అనేటువంటి విధంగా చెప్పేటటువంటి సందర్భంలో మరి వాళ్ళ పిల్లల్ని ప్రత్యక్షంగా పాఠ్యాంశాల్లో వచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా చూపించడం ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా వాళ్ళు జీవితాంతం ఆ విషయాలను గుర్తుపెట్టుకోవడానికి వీలైద్దనే ఉద్దేశంతో ప్రత్యక్ష అనుభవం ద్వారా క్షేత్ర పర్యటనలు మేము తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా అంటే పిల్లలందరినీ కూడా జ్ఞానవంతంగా తయారు చేయడానికి వీలవుతుంది. సో మేము పాఠశాల తరఫున ప్రతి నెలలో ఒక క్షేత్రాన్ని సందర్శించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా పిల్లలు మరింత పాఠశాలకు రావడానికి వీలవుతుంది. 4 గోడల మధ్యలోనే చదువు కాకుండా మరి ప్రత్యక్షంగా ఆయా క్షేత్రాల్లో చదువు అనేటటువంటి అంశం ద్వారా ప్రకృతితో మమేకమై నేర్చుకొని పిల్లలు మరింత జ్ఞానవంతం కావడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం.